నమస్తే అండి. నమస్కారం. ఎవ్రీ మంత్ ఫస్ట్కే పింఛన్లు ఇవ్వడం స్టార్ట్ చేసి ఈ ఏప్రిల్కి మాత్రం 3వ తారీఖు నుంచి ఇస్తామని గవర్నమెంట్ ప్రకటించడం అయితే జరిగింది. ఎందుకంటే మార్చి 31 సెలవులు వచ్చినాయి. తెలిసి కూడా సెలవులు వస్తున్నాయని తెలిసి కూడా 3 నుంచి ప్రకటించడం ఎందుకు? దానికి ముందే వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నించవచ్చు కదా. దీనికి కారణాలు ఏమంటారు? కారణం ఏం లేదమ్మా, ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ ఉంటుంది. చదువు సంధి లేని వాళ్ళతో మాట్లాడవచ్చు కానీ చదువు రాని వాళ్ళతో ఏం మాట్లాడతాం? అంటే ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ ఉన్నప్పుడు లెక్కలు చూసుకోవాలి. అంటే మార్చి 31 మన ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 మధ్య ఉన్న కాలాన్ని ఫైనాన్షియల్ ఇయర్ అంటారు. ఈ పుస్తకాలన్నీ చూసుకొని మళ్ళీ కొత్త పుస్తకం పెట్టుకోవాలి. ఇది ఆర్థిక సంవత్సరము అంటారు. కాబట్టి 2 రోజులు లేట్ జరగద్ది. అయితే వైసీపీ నాయకులు ఏంటంటే ఈ వాలంటీర్లు పింఛన్లు ఇవ్వకుండా ఎలక్షన్ కమిషన్ ఆపింది. వాలంటీర్లని ఎలక్షన్ విధుల్లో కానీ ప్రభుత్వ కార్యక్రమాల్లో కానీ ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఏ అవసరాలకి వాడుకోకుండా దూరంగా పెట్టండి, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫోన్లు డివైజులన్నీ తీసేసుకోండి, ఏది చేసినా ప్రభుత్వ అధికారులే చేయండి అని ఇచ్చింది. దానికి ఏంటంటే వైసీపీ కార్యకర్తలు ఓఎమ్మో ఏదో మిన్నీరికి మీద పడ్డట్టు జబ్బలు జరిసేసుకొని గ్రామాన వాట్సాప్ల్లోనూ సోషల్ మీడియాలోనూ వాళ్ళ విషపుత్రిక ఉంది కదా, అబద్ధాలు రాసే అసాక్షి అనే ఒక పత్రిక ఉంది, దాంట్లోనూ వాళ్ళ రోత టీవీలోనూ అందువల్ల ఏంటంటే వాళ్ళు దాంట్లో పెట్టుకొని వార్తలు సోషల్ మీడియాలో తర్వాత పోస్టులు వేసుకుంటా ఉన్నారు. చంద్రబాబు నాయుడు వల్ల ఇవన్నీ జరిగింది, అందుకని పింఛన్ రాలేదని. వాస్తవం అది కానే కాదు. ఈ అసలు వాస్తవం ఏంటంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. ఈ సామాజిక భద్రతా పింఛన్లు ఒక నెలకొచ్చి దాదాపుగా 1980 కోట్ల రూపాయలు ఎవ్రీ మంత్ ఇవ్వాల్సి వస్తుంది. గత నెలలో పింఛన్లకి దాపెట్టుకున్నటువంటి డబ్బుని ప్రభుత్వం ఏం చేసిందంటే మున్సిపాలిటీ శాఖ కార్యదర్శి ఎవరు? శ్రీలక్ష్మి గారు. గతంలో జగన్ సిబిఐ కేసుల్లో ముద్దాయి జైలుకు పోయిన ఆ మనిషికి బుద్ధి రాలేదు, సిగ్గు రాలేదు. ఎవరికి? ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మి ఉంది కదా, ఆమె ఏం చేశారంటే ఆమెకి బుద్ధి లేదు సిగ్గు లేకుండా మున్సిపల్ శాఖలో వర్కలు చేసినటువంటి వాళ్ళ కాంట్రాక్టర్లకు అందరికీ రాత్రికి అప్లోడ్ చేసి బిల్లులు డబ్బులు ఇవ్వడం జరిగింది. కాకపోతే ఆడ అకౌంట్లో డబ్బులు లేవు. నేను అంటుండేది ఏంటంటే మీకు దమ్ము ఏదన్నా ఉంటే ఆర్థిక శాఖకి డబ్బులు అసలు రోజు ఈసీ ఏం చేయాలంటే ఆర్థిక శాఖ కింద ఎంత ఉందని లైవ్ టెలికాస్ట్ వదిలేయాలమ్మా. రోజు సాయంత్రానికి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో ఎంత డబ్బు ఉందని అది బయట పెట్టమనాలా. ఎందుకు ఈ లఫంగి లుచ్చా మాటలు మాట్లాడటం? ఇలా గవర్నమెంట్ దగ్గర ఉండే డబ్బు 318 కోట్ల రూపాయలు మాత్రమే గవర్నమెంట్ సంఘటిత నిధి అకౌంట్లో ఉంది. కాదని ఎవడో చెప్పమానండి. కరెక్ట్గా ఏప్రిల్ 1 ఎవరిని ఫుల్స్ చేయడానికి ఇల్లు? గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు. పింఛన్ల కోసం దాచిపెట్టినటువంటి డబ్బుల్ని యువజన శ్రామిక రైతు పార్టీ కాంట్రాక్టర్లకి రాత్రికి దోచిపెట్టింది శ్రీలక్ష్మి అనే ఐఏఎస్ అధికారి. డిప్యుటేషన్ మీద తెలంగాణలో ఉన్నటువంటి జగన్ ఈడీ సిబిఐ కేసులో ముద్దాయిగా ఉన్నటువంటి శ్రీలక్ష్మిని తీసుకొచ్చి సీఎం ఆఫీసులో కూర్చోబెట్టి ఈ దొంగ పనికి తెరలేపినారు. ఎవరికి చెప్తారు ఏమొచ్చట? మన ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిని అకౌంట్లో ఎన్ని డబ్బులు ఉన్నాయో బయట పెట్టమనండి, చీఫ్ సెక్రటరీని బయట పెట్టమనండి, రోజు ఏమనండి. ఈ 45 రోజుల పాటు ఆర్థిక శాఖ కింద ప్రభుత్వం కింద అకౌంట్లో ప్రజా సంఘటిత నిధికి ఎంత వస్తుండే రోజు లైవ్ టెలికాస్ట్ వదలంటే సాయంత్రం ప్రెస్ కౌన్సిల్ ఏంటి? వైసీపీ నాయకులకి ఏం పని? ఎందుకు మాట్లాడుతున్నారు అంటే మీరు ఏ రోజున 1వ తేదీ ప్రభుత్వ ఉద్యోగాలకు జీతాలు ఇచ్చారా మీ బతుకులకి 5 ఏళ్ల కాలంలో? ఒక్కరోజు చెప్పమను. ఈ 5 ఏళ్ల కాలంలో ఏదన్నా ఒక్కరోజు ప్రభుత్వానికి ఒక్కరోజు ఇచ్చారా? ఇస్తున్నామని వాళ్ళే చెప్పుకుంటున్నారు. సొల్లు ఎవడికి చెప్తారు? సొల్లు మాటలు, సొల్లు కబుర్లు. ఈ గజ దొంగల బ్యాచ్కి ఎవరు చెప్తారమ్మా? నేను చెప్తా ఇనో. రాష్ట్రంలో 15,004 సచివాలయాలు ఉంటాయి. ఎన్ని ఉంటాయి నాన్న? 15,400. ఆ 15,004 సచివాలయాల్లో 135,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు. ఎంతమంది ఉంటారమ్మా? 135,000 మంది. దాంట్లో మొత్తం సామాజిక పింఛన్లు, ఈ తంతు పింఛన్లు కానివ్వండి, వికలాంగుల పింఛన్లు కానీ, ఏదైతే మన ఫైలేరియా పింఛన్లు కానీ, కిడ్నీ బాధితులు కానీ, డయాలసిస్ పింఛన్లు కానీ,
అన్ని రకాల పింఛన్లు వచ్చి 65,92,000 ఉంటాయి. అప్పుడు ఈ 1,35,000తో బాగారించమ్మా. ఒక్కొక్క సచివాలయానికి యావరేజ్న 439 పింఛన్లు వస్తాయి. ఒక్క ప్రభుత్వ ఉద్యోగికి 49 పింఛన్లు వస్తాయి. 49 పింఛన్లు బట్టవాడా చేయలేడమ్మా ఒక ప్రభుత్వ ఉద్యోగి ఇంటికి పోయా. అంటే సచివాలయానికి పోవాలంట వృద్ధులు, వికలాంగులు ఇళ్ళంతా. అంటే వాలంటీర్లు లేకపోతే ఈ సచివాలయ ఉద్యోగాలు ఏం దిష్టి బొమ్మల్లాగా ఏం చేస్తారంటమ్మా? సచివాలయానికి 9 నుంచి 10 మంది ఎంప్లాయీస్ ఇళ్ళకి పోయి ఇచ్చు కదమ్మా. ఈసీ ఆదేశాలు ఇస్తుంది కదా. గుమ్మడికాయలు దొంగంటే భుజాలు ఎందుకు తోడుకుంటారు? ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఎందుకు తోడుకుంటుండు? ఆ అంబటి ఆంబోతి రాంబాబు ఎందుకు తోడుకుంటారు? వాలంటీర్ లేకపోతే పింఛన్లు రావంట. ఎవడికి చెప్తారు నీతిమంతుడు కథలో? ఎలక్షన్ కమిషన్ కింద ఉంది కాబట్టి, ఈసీ గైడ్ లైన్స్ నిబంధనల ప్రకారం ఉంది కాబట్టి, సచివాలయంలో సిబ్బంది 9 నుంచి 10 మంది దాకా ఉన్నారు కాబట్టి ఒక్కొక్క సిబ్బందికి 49 పింఛన్లు మాత్రమే వస్తాయి. మీ దగ్గర డబ్బులుంటే ఈండ్రా బాయ్ సచివాలయం సిబ్బందికి ఎత్తుకొని ఇళ్ళకి ఎత్తుకొని అదే డివైజులతో ఇచ్చేస్తారు. మీరెందుకురా బట్టలు దుడి చేసుకుంటారు? అంటే వాలంటీర్లు ఎత్తుకొని అమ్మ ఈ జగనన్న పంపించుండు, జగనన్నకు ఓటేయండి అని చెప్పి మీ యొక్క ఎన్నికల ప్రచారాన్ని చేసుకుంటున్నారు కదా. దానికి తప్ప ఇవాళ ఎలక్షన్ కమిషన్ వాలంటీర్లను పక్కన పెట్టాలకే ఆ నిమ్మగడ్డ సిటిజన్ ఫర్ ఫోరం డెమోక్రసీ ఉంది కదా, ఆ పెద్ద ఆయన్ని బండబూతులు తిడతారు సోషల్ మీడియాలో. ప్రజలారా, విఘ్నులారా, ఈ ఏమి నమ్మొద్దు. ప్రభుత్వం దగ్గర మెకానిజం ఉంది. 15,004 సచివాలయాలు ఉన్నాయి. దాంట్లో 1,35,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఒక్కొక్క సచివాలయం పరిధిలో 439 పింఛన్లు ఉంటాయి. ఒక్కొక్క ప్రభుత్వ అధికారికి సిబ్బందికి 49 పింఛన్లు వస్తాయి. డెలివరీ మెకానిజానికి ఇచ్చినటువంటి నష్టం ఏమీ లేదు. ఈ యువజన శ్రామిక రైతు పార్టీ చెప్పే అబద్ధాలు నమ్మొద్దు. నేను చెప్పింది సత్యము. అందుకే చెప్తా నేను ఎప్పుడు కూడా, సత్యమేవ జయతే, లోకా సమస్త సుఖినో భవంతో, తమసోమా జ్యోతిర్గమయ, ధర్మో రక్షిత, సత్యమేవ జయతే అని నేను చెప్తున్నానమ్మా. ఇది నేను చెప్పింది వాస్తవం కాదని జీలో దమ్మున్నోడు కూడా చెప్పండి రా. 15,004 సచివాలయాలు ఆంధ్రప్రదేశ్లో ఉండే ఉన్నమాట వాస్తవేగా సౌజన్య. దాంట్లో 1,35,000 మంది సిబ్బంది ఉన్నమాట వాస్తవేగా సౌజన్య. ఒక్కొక్క సచివాలయం పరిధికి 439 పింఛన్ల యావరేజ్న సరాసరి అంటాం, సగటు అంటారు, వచ్చేది వాస్తవే కదా. ఒక్క సిబ్బందికి 49 పింఛన్లు వస్తాయి. సరిపోయిందా? ఇంకా వాలంటీర్లతో ఏం పని అమ్మా? ఏం పని వాలంటీర్లతో? అంటే వాలంటీర్లని ఈసీ పక్కన పెట్టాలకే వాళ్ళు ఏదన్నా తోక జాడిస్తే వాళ్ళు కేసులు ఇరుక్కుంటారమ్మా. కేసుల్లో ఇరుక్కున్నారనుకో, ఎలక్షన్ కేసుల్లో జీవితకాలం ఏడవాల్సిందే. వాలంటరీ మిత్రులకి, శ్రేయోభిలాషులకి మీకందరికి చేతులు ఎత్తి దండం పెడుతుండా. తమ్ముడు, యువజన శ్రామిక రైతు పార్టీ యొక్క వాళ్ళు చెప్పేటటువంటి మాయల్లో మీరు పడవద్దు. మీరు ప్రజలకు సేవ చేసిన మాట వాస్తవము. మీ సేవలో అనిర్వచవర్యం. ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చింది కాబట్టి ఆ నిబంధనలు మీకు వర్తించవు కాబట్టి మీరు పక్కన పెట్టింది. మీరు కానీ యువజన శ్రామిక రైతు పార్టీకి కానీ ప్రచారకర్తలుగా కానీ మీరు పాల్గొన్నట్లయితే మీ జీవితాలు మీరు పణంగా పెట్టి చివరికి జైలుకు పోయేటటువంటి పరిస్థితి మీరు తెచ్చుకోవద్దు. ఈసీ ఆదేశాలు ఇచ్చినా సరే వాళ్ళు కొంతమంది వాలంటీర్లు స్వతంత్రంగా వెళ్ళి ప్రచారం చేస్తున్న వైనం అయితే కనిపిస్తుంది. చేస్తే ఉండేయాలమ్మా, కేసులు రిజిస్టర్ చేస్తారు. ఆ తర్వాత జీవితాంతం జైలు చుట్టూ తిరగాల. మీకు ఇంకో సింపుల్ చెప్తానమ్మా. ఈ ఎలక్షన్ మూమెంట్లో ఐఏఎస్, ఐపీఎస్, ఈ ఆర్ఓలు ఉంటారు కదా, ఆర్డీఓ స్థాయి గ్రూప్ 1 అధికారులు, వీళ్ళకి కానీ ఒక్కసారి ఎలక్షన్ విధుల నుంచి పక్కన పెట్టారంటే వాళ్ళకి ప్రమోషన్లు కూడా రావమ్మా. జీవితాంతం ఏడ్చాలి. ఒరే ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎస్ఎస్ గ్రూప్ 1 చదువుకున్న వాళ్ళకే తికాణం లేదురా. మీరెంతరా? 5,000 రూపాయలు పెట్రోల్ ఖర్చులకు కూడా రాకుండా బతికే మీరెంత స్వచ్ఛందంగా వాలంటరీ అంటే స్వచ్ఛందంగా చేసేవాళ్ళు. దయచేసి యువజన శ్రామిక రైతు పార్టీ వాళ్ళ ట్రాప్లో మీరు పడవద్దు. మీరు పని మీరు చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, మళ్ళీ మేము అధికారంలోకి వస్తే మీ వాలంటీర్లకి ఎక్కడికి బావు 10,000 రూపాయలు నెలకు జీతం ఇస్తామని చెప్పి పెద్ద ఆయన చెప్పింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు, ఇప్పుడు ఇచ్చే 5 కాదు 10,000 మేము ఇస్తామని చెప్పింది. కాబట్టి ఈ 2 నెలలు కొంచెం ప్రశాంతంగా మీ పనులు మీరు చేసుకోండి. అనవసరంగా ఎలక్షన్ కమిషన్ పెట్టే కేసుల్లో ఇరుక్కొని మీ జగనన్న మాట్లాడినోడు అల్లా కేసు పెట్టిండ్రా.
ఇవాళ కోర్టుల చుట్టూ తిరగలేక చస్తున్నారు. అంటే ఆర్టికల్ 19 చంపేశాడు, రాజ్యాంగాన్ని చంపేశాడు. ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్నటువంటి రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం నడవటం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడుస్తున్న రాజ్యాంగం భారతీయ రాజ్యాంగమే తప్ప భారత రాజ్యాంగం పనిచేయటం లేదు. కాబట్టి ధర్మం వైపు, సత్యం వైపు నిలబడండి. యువజన శ్రామిక రైతు పార్టీ యొక్క ట్రాప్లో మీరు పడొద్దు. ప్రభుత్వ ఉద్యోగులు సఫిషియెంట్గా ఉన్నారు. రాజకీయ నాయకులారా మీ యొక్క డ్రామాలు కట్టిపెట్టండి, మీ శుద్ధపూస మాటలు కట్టిపెట్టండి. అందువల్ల ఏంటంటే సిబ్బంది సఫిషియెంట్గా ఉన్నారు. ఒక్కొక్క ఉద్యోగికి 49 పింఛన్లు ఒక్క రోజులో. మీ దగ్గర ముళ్ళుంటే ఈండ్రా బాయ్, మీ దగ్గర డబ్బులు లేక అవన్నీ కాంట్రాక్టర్లకు నాకబెట్టేసిండు మీ ముఖ్యమంత్రి. ఆడ అకౌంట్లో డబ్బులు లేక అంటే ఇప్పటికీ పెన్షన్లు ఇవ్వలేదు కాబట్టి ఇంకా ఇవ్వడానికి టైం పట్టుద్ది అంటారా? లేదమ్మా, ఇప్పటికి ఇవ్వలేదంటే 1వ తేదీ ఎట్టేస్తారమ్మా. ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్లో బ్యాంకుల్లో లెక్కలు చూసుకోవాలా, డబ్బులు ట్రాన్సాక్షన్ జరగదు. బుద్ధి లేని మాటలు మాట్లాడబాకండి. ఎవరు మాట్లాడినా ఒకటి వాళ్ళే సాక్షి పేపర్లోనే రాసుకున్నారు. 28 పేపర్లో చూసుకోండి ఉంటుంది. 3వ తేదీ నుంచి పింఛన్లు ఇస్తాం, ఏప్రిల్ 3వ తేదీ నుంచి. వాళ్ళ సాక్షి పేపర్లో వాళ్ళ కరపత్ర, యువజన శ్రామిక రైతు పార్టీ కరపత్రలోనే రాసుకున్నారు కదా. ఏమమ్మా ఒక 2 రోజులు లేట్ అయితే ఏమవుతుంది? ఏం కాదు, అకౌంట్స్ పుస్తకాలు మార్చుకోవాలి కదా. అందువల్ల ఏం కొంపలు అంటుకోం బాబు. 1వ తేదీ కాదు, నీ దగ్గర ముళ్ళుంటే ఎప్పుడు ఇచ్చినా తీసుకుంటారు అవ్వాతాతలు. కాబట్టి అవ్వాతాతలు మీరు సంతోషంగా ఉండాలా, హ్యాపీగా ఉండాలా అని కోరుకుంటున్నానమ్మా.